హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నపిల్లల కోసం ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ నెక్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఇంకా స్లీవ్లెస్ డ్రెస్సెస్ కోసం ఆర్మ్ హోల్ ఫినిషింగ్ నీట్గా ఎలా చేసుకోవాలి, అండ్ అలాగే బ్యాక్ బోట్ నెక్తో ఈ బాదం షేప్లో ఉన్న నెక్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్స్ వచ్చేసి 2.5 సంవత్సరాలు ఉన్న పాప కోసం. సో ముందుగా మనం పేపర్ కటింగ్ చేసుకున్నాము. ఇక్కడ నేను న్యూస్ పేపర్ తీసుకున్నాను. సో ఒక్క ఫోల్డ్ వేసుకొని ఆ ఫోల్డింగ్ మన వైపున వచ్చేలాగా ప్లేస్ చేసుకున్నాను. ముందుగా మనం లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం మనకు కావాల్సిన బాడీ పార్ట్ లెంత్కి ఒక 1 ఇంచ్ కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 8 ఇంచుల బాడీ పార్ట్ అనేది రెడీ అవ్వాలి. దానికోసం నేను 9 ఇంచుల పొడవు ఉన్న పేపర్ని కటింగ్ చేసుకున్నాను. చూడండి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉంది. ఇప్పుడు ఈ పై వైపున మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ నెక్ అనేది బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్లో సగం తీసుకోవాలి. ఇక్కడ పాప ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి 9 ఇంచులు, దాంట్లో సగం 4.5 ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అదే మార్కింగ్ కొంచెం కింద వైపున కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఆర్మ్ హోల్ లెంత్ కోసం మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో 4.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 4.5కి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా టేప్ని పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ ఇలా నిలువుగా ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. నెక్స్ట్ ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలాగా అడ్డంగా ఆ లైన్ అన్ని కొంచెం పొడిగించుకోండి. ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ మనం కుట్టిన తర్వాత షోల్డర్ ఎంత రెడీ అవ్వాలి అనుకుంటున్నామో దానికి ఒక 3/4 ఇంచు యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3/4 ఇంచ్ ఎందుకంటే మనకి స్లీవ్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, అటు సైడ్ మనకి 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది అండ్ ఇటు నెక్ సైడ్ ఒక 1/4 ఇంచ్ ఖర్చు పోతుంది. మొత్తం 3/4 ఇంచ్ ఖర్చు పోతే మనకి మిగిలిందంతా మన షోల్డర్ అనేది రెడీ అవ్వుద్ది. మనకి 1.5 షోల్డర్ రెడీ అవ్వాలి అనుకుంటే దానికి 3/4 ఇంచ్ ఎంత అవుతుంది? 2/4. అంటే 2/4కి ఇలాగా ఆర్మ్ హోల్ సైడ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఈ మార్కింగ్ కాకుండా ఈ మిగిలింది మొత్తం నెక్ విడ్త్ కిందికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనం స్లీవ్స్ యాడ్ చేసుకోవట్లేదు. ఒక క్రాస్ పీస్ తీసుకొని ఆర్మ్ హోల్స్ని ఫినిషింగ్ చేసుకుంటాం కాబట్టి 3/4 ఇంచ్ కాకుండా మనకి రెడీ అవ్వాల్సిన షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేదు అంటే కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. సో చెస్ట్ మార్కింగ్ కోసం ఇక్కడ మన పిల్లల చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని 4తోని డివైడ్ చేసుకుంటే వచ్చిన దానికి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. లేదు అంటే ఇలా టేప్ని ఒకసారి ఫోల్డ్ చేసుకొని వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ ఇంకో సగానికి ఫోల్డ్ చేసుకుంటే అంటే సగంలో సగం అన్నమాట, అంటే 4వ వంతు. సో వచ్చిన దాన్ని ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వేస్ట్ రౌండ్ కూడా అంతే. సో ఇక్కడ వేస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్. చూడండి, 20 ఇంచెస్కి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి 20లో సగం 10 అనమాట. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకుంటే 10లో సగం 5. సో 5కి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వేస్ట్ రౌండ్. సో ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ లైన్ అనమాట. ఈ లైన్ మీదనే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు సైడ్ ఖర్చుల కోసం 2 ఇంచులకి ఈ లైన్ నుంచి చెస్ట్ దగ్గర అలాగే వేస్ట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని ఈ లైన్ని కూడా ఇలాగా కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనకి కటింగ్ లైన్ అనమాట. ఇక్కడనే మనం కటింగ్ చేసుకుంటాం. ఇక్కడ సైడ్ ఖర్చులు అనేవి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నా సరే ఖచ్చితంగా షోల్డర్ డౌన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ డౌన్ ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, దీంట్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్కి అండ్ మనం చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ చిన్నగా కర్వ్ గీసేసుకోండి. ఇక్కడ నేను కర్వ్ కోసం కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రీ హ్యాండ్తో కూడా కర్వ్ గీసేసుకోవచ్చు. ఇప్పుడు మన మార్కింగ్ అయిపోయింది కదా, సో ఈ సైడ్ ఖర్చుల దగ్గర అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం తర్వాత కటింగ్ చేసుకుందాము విడివిడిగా, అంటే ఫ్రంట్కి వేరేగా బ్యాక్కి వేరేగా కటింగ్ చేసుకుందాము. ఇక్కడ షోల్డర్ డౌన్ కోసం మనం 1/2 ఇంచ్ చేసుకున్న మార్కింగ్ ఉంది కదా, దాన్ని ఈ నెక్ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ కూడా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి నెక్స్ట్ కటింగ్ చేయట్లేదు కాబట్టి ఈ నెక్ విడ్త్ దగ్గర చిన్నగా కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు నడుం దగ్గర మంచి ఫిట్టింగ్ కోసం
ఖచ్చితంగా ఇలాగా హాఫ్ ఇంచ్కి పైనకి ఈ చివరన మార్కింగ్ చేసుకోండి కింద నుండి. ఆ తర్వాత ఈ వేస్ట్ రౌండ్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర కూడా కటింగ్ చేసేసుకోండి. అంతే, మన బాడీ పార్ట్ అనేది పేపర్ కటింగ్ వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. నేను స్టార్టింగ్లో చూపెట్టాను కదా బ్యాక్ డిజైన్ ఎలా వస్తుందో. సో బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా నేను 2 పీసెస్ విడివిడిగా తీసుకున్నాను. ఒకవేళ ఇక్కడ ఫోల్డింగ్ ఉన్నట్లయితే మీరు కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక పావు ఇంచు మనకి ఐ పట్టీకి హుక్స్ పట్టీకి ఖర్చు కోసం వదిలిపెట్టేసుకొని మనం కటింగ్ చేసి పెట్టుకున్న ఈ పేపర్ కటింగ్ని ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరా కూడా ఎగ్జాక్ట్గా ఆ పేపర్ కటింగ్ ఎలాగైతే ఉందో అలాగే కటింగ్ చేసుకొని నెక్ దగ్గర మనం కట్టించాం కదా అక్కడే చిన్నగా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకుందాము. ఇక్కడ నేను డైరెక్ట్గా లైనింగ్ పైననే నెక్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. మీరు కావాలంటే సేమ్ మార్కింగ్ క్యాన్వాస్ పైన కూడా డ్రా చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం బోట్ నెక్ అనేది డ్రా చేసుకోవడం కోసం నేను ఇక్కడ నెక్ లెంత్ అనేది 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. చిన్నపిల్లలకి 2 ఇంచెస్ అనేది సరిపోతుంది. అండ్ నెక్ విడ్త్ అనేది మనం ఆల్రెడీ చిన్న కట్ పెట్టుకున్నాం కదా దానికి కింద కూడా స్ట్రైట్గా గీసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లాగా ఫామ్ అయింది కదా, దీని లోపలే మనకి బోట్ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్నగా రౌండ్ వచ్చేలాగా డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఈ లైన్ కిందనే ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా ఒక హుక్ అండ్ ఐ అనేది వస్తుంది కాబట్టి సో అలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కింద వైపు నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎంత పొడవు కావాలో చూసుకొని మార్కింగ్ చేసుకోండి, లేదా పైనుండి ఎంత లెంత్ కావాలో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, ఎలాగైనా పర్లేదు. అండ్ ఇక్కడ ఎన్ని హుక్స్ రావాలనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా మీరు లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చేసిన మార్కింగ్ అయితే మనకి పిల్లలకి మరీ డీప్ అవ్వదు అండ్ షేప్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ చిన్న బాదం షేప్ లాగా ఇస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ హార్ట్ సింబల్ కానీ లేదా ఇంకేదైనా అంటే ట్రయాంగిల్ కానీ ఏదైనా షేప్ అనేది ఇచ్చుకోవచ్చు. అంతే, మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కోసం మనం తీసుకునే లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ ఫోల్డింగ్ సైడే మన పేపర్ కటింగ్ ఫోల్డింగ్ ఉండేలాగా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోండి. ఇక్కడ మనం ఎట్లాంటి ఖర్చులు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. పేపర్ కటింగ్ ఎలాగైతే ఉందో అలాగే చుట్టూరా కూడా కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ హోల్ లోతు కటింగ్ అనేది నేను మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కోసం ఇక్కడ చూడండి డిజైన్ నిలువుగా ఉంది కదా, సో ఈ డిజైన్ మీకు ఎలా రావాలి అనుకుంటున్నారో అలాగే మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ని ప్లేస్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకోండి, ఈజీ అవుద్ది కటింగ్ అనేది. ఇక్కడ ఈ కింద వైపున బార్డర్ ఉంది కదా, సో ఈ బార్డర్ బ్యాక్ వైపున వచ్చేలాగా ప్లేస్ చేసుకొని చుట్టూరా కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి ఒక పీస్ వస్తుంది, మనకి బ్యాక్ అనేది 2 పీసులు కదా, సో ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను మిడిల్లో కటింగ్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకున్నాను. ఈ పేపర్కి ఒక సైడ్ షైన్ వస్తుంది, ఆ షైనింగ్ అనేది లోపలికి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీని వెడల్పు వచ్చేసి మనకి నెక్ విడ్త్ ఎంత అయితే ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు మన నెక్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని 2.5 ఉంది కదా, సో ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి అదే 2.5కి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ నెక్ పొడవు కోసం 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వెనక నెక్ అనేది మనకి హై ఉంటుంది, అంటే పైనకు ఉంటుంది కదా, సో ఈ నెక్ పొడవు 3 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు పైన ఎంతైతే వెడల్పు ఉందో ఈ మార్కింగ్ దగ్గర కూడా అంతే వెడల్పుకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక బాక్స్ లాగా ఫామ్ చేసుకోండి. ఇదే బాక్స్లో మీకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. పైన అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చులోకి పోతుంది కదా, సో ఆ హాఫ్ ఇంచ్కి పైన మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు పైనుండి ఒక 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర కొంచెం ఇలా అడ్డంగా ఒక లైన్ గీసుకోండి చిన్నగా.
ఇప్పుడు ఆ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఈ లైన్ పైనకి ఇలాగా చిన్నగా కర్వ్ లాగా డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనకి షేప్ ఎలా కావాలో అలాగా ఇలా డ్రా చేసుకొని చూసుకోండి. లేదు అంటే ఈజీగా న్యూస్ పేపర్ పైన మీరు మార్క్ చేసుకొని ఆ తర్వాత అంటే మీరు ఎగ్జాక్ట్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత క్యాన్వాస్ మీద డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక షేప్ అనేది ఇచ్చాను కదా, సో దాన్ని ఎగ్జాక్ట్గా ఎలాగైతే ఉందో అలాగే కటింగ్ చేసుకున్నాను. చూడండి, మనం కటింగ్ చేసుకున్న నెక్ అనేది ఇలా రెడీ అవుద్ది. మనం అలా షార్ప్గా కాకుండా కట్ వర్క్ లాగా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్ డిజైన్ ఎలాగైతే ఉందో అలాగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచుకోండి, చుట్టూరా ఉంచుకొని మిగిలిన క్యాన్వాస్ పేపర్ని అంతా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ పైన ప్లేస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మిడిల్ పాయింట్ అలాగే నెక్ విడ్త్ అన్నీ మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకొని క్యాన్వాస్ పేపర్కి ఒక సైడ్ షైనింగ్ అనేది ఉంటుంది కదా, ఆ షైనింగ్ లైనింగ్ వైపున వచ్చేలాగా ప్లేస్ చేసుకొని దీనిపైన ఐరన్ చేసుకుంటే మనకి ఈ క్యాన్వాస్ పేపర్ అనేది లైనింగ్కి అతుక్కుపోతుంది. లేదు అంటే నేను చూపించినట్టుగా నెక్ షేప్ ఎలాగైతే ఉందో అంటే మనం కటింగ్ చేసుకున్న విధంగా ఒక పావు ఇంచు ఖర్చుతోని ఒక కుట్టు అనేది వేసుకోండి. 2 మెథడ్స్‌లో ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి. అయితే ఐరన్ చేసుకొని స్టిక్ చేసుకోండి, లేదు అంటే నేను చూపించినట్టుగా స్టిచ్చింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆ క్యాన్వాస్ పేపర్ చుట్టూరా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టేసుకొని దానిపైన లైనింగ్ని ప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్యాన్వాస్ పేపర్ మనకు కనిపించేలాగా ఉండాలి. నెక్స్ట్ మనం ఈ క్యాన్వాస్ పేపర్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా, అదే స్టిచ్ పైన స్టిచ్ పడేలాగా మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐరన్ చేసుకొని స్టిక్ చేసుకున్నట్టయితే సేమ్ నెక్ షేప్ ఎలాగ ఉందో అలాగే పావించు ఖర్చుతోని ఇక్కడ నేను చూపించినట్టుగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసుకోండి. అండ్ కార్నర్స్ దగ్గర కర్వ్ తిరిగే దగ్గర చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ షార్ప్గా ఉన్నాయి కదా, సో వీటిని మన స్క్రూ డ్రైవర్తో కానీ లేదంటే మన ఫింగర్తో కానీ ఇలా కొంచెం నొక్కినట్టయితే కొంచెం బయటకు అన్నట్టయితే మంచిగా షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఈ కార్నర్స్ దగ్గర కొంచెం వెనక్కి ముందుకు అన్నట్టయితే అది ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నీట్గా అనుకొని పైన చివరికి కుట్టుపడేలాగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. మీరు ఈ ప్లేస్లో కూడా ఐరన్ చేసుకొని ఆ తర్వాత టాప్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఐరన్ చేసుకొని ఇలాగే వదిలేసుకున్నా కూడా మనకి నెక్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వెనక్కి తిప్పుకొని చుట్టూరా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని చివరికి కుట్టుపడేలాగా ఒకసారి స్టిచ్ చేసుకొని అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా చుట్టూరా, దాన్ని కూడా కటింగ్ చేసేసుకోండి. సో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రెడీ అవుద్ది. ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్నట్టుగా రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సైడ్ ఖర్చు దగ్గర చిన్న మార్కింగ్ వేసుకున్నాం కదా మనం, ఆ మార్కింగ్కి అండ్ అలాగే ఆమ్ హోల్ లెంత్లో సగానికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి రెండింటిని కలిపేలాగా ఇలా పావించికి ఆమ్ హోల్ లోత్ అనేది తీసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది విడిపోతుంది కదా, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోండి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. వీటిని ఎదురెదురుగా పెట్టుకోండి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. లేకపోతే మనకి ఉల్టా అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎదురెదురుగా పెట్టేసుకోండి, అలాగే వాటిపైన లైనింగ్స్ కూడా ఎదురెదురుగా పెట్టుకోండి. అండ్ ఇక్కడ కింద బార్డర్ మనకి ఎంతవరకు రావాలి అనుకుంటున్నామో అంతవరకు కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ నెక్ దగ్గర నుంచి ఈ బాదం షేప్ ఉందిగా, ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం దీన్ని తిరిగేసుకుంటాము. సో ఇక్కడ వరకే స్టాప్ చేసేయండి, ఇక్కడ స్టిచ్చింగ్ చేయొద్దు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పైన హుక్ అనేది వస్తుంది కదా, సో ఇక్కడ ఒక పావు ఇంచు అనేది ఖర్చు ఉంచుకునేలాగా సూదిని కిందకి దింపుకొని మళ్ళీ షేప్ అంతా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో అంతవరకు మాత్రమే ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్, సో దీన్ని రెండు వైపులా కూడా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ నెక్ షేప్ చుట్టూరా కూడా చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టుకొని ఇక్కడ హుక్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర కూడా చిన్నగా కటింగ్ అనేది చేసుకోండి, అప్పుడే మనకి అక్కడ షార్ప్గా తిరుగుతుంది. సో వీటిని మంచి వైపుకి ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా తిప్పేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ అయ్యాయి కదా, మనం ఫ్రంట్ పార్ట్లో ఎలాగైతే టాప్ స్టిచ్ వేసుకున్నామో ఇక్కడ కూడా నెక్ దగ్గర నుంచి మనం ఎంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో అంతవరకు టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకోండి, అంటే రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకొని
ఈ చుట్టూరా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని హుక్ అండ్ ఐ పట్టి స్టిచ్ చేసుకుంటాం కదా, అక్కడ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని ఇలా స్ట్రైట్గా అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు చుట్టూరా ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసేసుకోండి. సో మనకి ఒక సైడ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా, అంటే బ్యాక్ పార్ట్కి 2 పీసెస్ ఉన్నాయి కదా. సో ఒక సైడ్ రెడీ అయిపోయింది. సేమ్ ప్రాసెస్లో ఇంకో సైడ్ కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి. అండ్ అలాగే వెనక్కి తిప్పుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోండి. అండ్ చుట్టూరా ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసేసుకొని రెడీ చేసుకోండి. చూడండి, బ్యాక్ పార్ట్ అనేది మనకి ఇలా రెడీ అవుద్ది. ఇలా వీటిని ఎదురెదురుగా పెట్టేసుకోండి కరెక్ట్గా. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని 2 ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకోండి. అంటే ఒకదానిపైన ఒకటి ఉండేలాగా పెట్టేసుకొని పైన షోల్డర్స్ అనేవి 1/2 ఇంచుతోని జాయిన్ చేసేసుకోండి 2 వైపులా కూడా. ఒకవేళ మీరు ఖర్చు బయటకు కనిపించకుండా ఇన్విజిబుల్గా స్టిచ్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఇక్కడైతే ఈ ఖర్చు మొత్తాన్ని వెనక వైపు అంటే బ్యాక్ సైడ్ వైపు తిప్పేసుకొని దానిపైననే టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. సో ఇంతవరకు మనకి రెడీ అయింది కదా. ఒకవేళ మీరు స్లీవ్స్ స్టిచ్ చేయాలి అనుకుంటే ఇక్కడే స్లీవ్స్ అనేవి అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఆర్మ్ హోల్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను. దానికోసం ఇలా బాడీ పార్ట్ని నేను చూపిస్తున్నట్టుగా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది మనకి కర్వ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్రాస్ పీస్ అనేది తీసుకోండి. ఇక్కడ 1.5 ఇంచు వెడల్పు ఉన్న క్రాస్ పీస్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను మనకి పిల్లలకి గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా లైనింగ్ పీస్తోనే మన ఆర్మ్ హోల్ ఫినిషింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, క్రాస్ పీస్లన్నీ నేను అటాచ్ చేసుకొని ఒక పెద్ద పీస్గా రెడీ చేసుకున్నాను. మనం అటాచ్ చేసుకున్న ఆ ఖర్చులు అనేవి మనకు కనిపించేలాగా మంచి వైపు అనేది బాడీ పార్ట్కి ఉండేలాగా ఒక 1/2 ఇంచుతోని మొత్తం ఆర్మ్ హోల్ షేప్ ఉన్న మాదిరిగానే చిన్న చిన్నగా తిప్పుకుంటూ మొత్తం కూడా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ చుట్టూరా కూడా చిన్న చిన్నగా మనం నెక్కి ఎలాగైతే కట్స్ అనేవి పెట్టుకుంటామో అలాగే కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఈ ఖర్చు ఎంతైతే ఉందో అంత మాత్రమే కిందకి ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ పీస్ పైననే అంటే ఈ క్రాస్ పీస్ పైననే స్టిచ్ పడేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకొని ఈ లైనింగ్ పీస్ మనం స్టిచ్చింగ్ చేసుకున్న పక్కన కొంచెం లైనింగ్ పీస్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది కదా, ఈ పీస్ని ఒక 1/2 ఇంచు మందం ఉంచుకొని మిగిలినంతా కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ పీస్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద ఈ చివరికి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఆ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వైపుకి తిప్పేసుకొని ఇంకో చివర కూడా ఫినిషింగ్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇస్తూ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఆ కింద పీస్ అనేది మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది. సో రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఆర్మ్ హోల్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ అలాగే పిల్లలకు అస్సలు గుచ్చుకోదు. మనకి ఇంతవరకు రెడీ అయిపోయింది కదా. ఇక్కడ హుక్ పట్టి ఐ పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. హుక్ పట్టి ఐ పట్టి నీట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. హుక్ పట్టి ఐ పట్టి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఐ పట్టి పైన ఇలా హుక్ పట్టి పెట్టుకొని ఈ కింద వైపున రెండింటిని విడిపోకుండా ఒక రఫ్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మన బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. బాటమ్ పార్ట్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సైడ్ మార్కింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇలా ఫోల్డ్ చేసుకొని రాంగ్ సైడ్ వైపున మనకి ఇక్కడ మిడిల్లో ఫోల్డింగ్ అనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మన చెస్ట్ మార్కింగ్ ఎంత 5.5 కదా. సో 5.5కి ఇలా మార్కింగ్ చేసుకొని వేస్ట్ మార్కింగ్ 5 కదా. సో 5కి మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ గీసేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే సైడ్ జాయింటింగ్ కూడా అయిపోతుంది. ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ఇలా 3 బటన్స్ అయితే స్టిచ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.